సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుకి బుద్ధి చెప్తామని విజయనగరం ఉడా కాలనీ వాసులు చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ని చెప్పు చేతల్లో పెట్టుకోవడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అంటున్నారు. మళ్లీ జగన్ను సీఎంని చేసుకుంటే అన్ని పథకాలు యథావిధిగా వస్తాయని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. అర్హులైన లబ్ధిదారులకు డీబీటీ విధానంలో సంక్షేమ పథకాలు అందించడాన్ని కూటమి ఎలక్షన్ కమిషన్ ద్వారా అడ్డుపొలలు వేయటం, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకపోవటం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు విజయనగరం జిల్లాలోని విజయనగరం పట్టణంలో మేము ఉన్నాం. ఇక్కడ ఎట్లా జరుగుతోంది, సంక్షేమ పథకాలు అడ్డుకోవడం వలన మహిళలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ఆయనతో పొత్తు చేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆయన పథకాలన్నీ ఆపడానికి చూస్తున్నారండి. ఆయన ఏమో కోర్టులో వేసేసి మా పథకాలు ఏవి కూడా అండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, వృద్ధులకి ఇప్పుడు పెన్షన్స్ కూడా వాళ్ళకి పాపం ఎంత బాధపడుతున్నారు. అసలు ఇంటి వారికి కూడా ఇంటికి వెళ్ళేది ఇప్పుడేమో వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. వాళ్ళు పాపం ఎంత బాధపడుతున్నారు చెప్పండి. కేవలం ఆయన ఓన్లీ జగన్ గారికి బ్యాడ్ నేమ్ తేడానికి ఇవంతా చేస్తున్నారండి, అంతే. ఆయనకి ఇంకేటో విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, జగన్ గారు ఈ సంక్షేమ పథకాలు రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏమో అప్పులు అయిపోతున్నాయి, శ్రీలంక అయిపోతుంది, ఇలాగా అలాగా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళేమో సూపర్ సిక్స్ అని ఎంత డబ్బులు ఇస్తాం అంత డబ్బులు ఇస్తాం అని అంటున్నారు. అంటే వాళ్ళు ఇస్తే మాత్రం రాష్ట్రం ఏమో పెద్ద సింగపూర్ అయిపోద్ది, జగన్ గారు ఇస్తే మాత్రం శ్రీలంక అయిపోద్ది. అంటే వాళ్ళకొక రూల్ మనకొక రూల్ అనమాట. దీనికి చంద్రబాబు నాయుడే కారణం సార్. ఎందుకంటే ప్రతిదానికి కోర్టు కానీ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇలా డబ్బులు వెళ్తే ఓట్లు వేసేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం వల్ల మాకు డబ్బులు అందాయి. కానీ జగన్ గారు అయితే ఆయన బటన్ నొక్కారు, మాకు అకౌంట్లో పడాల్సింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల అది మాకు రాలేదు. ఖచ్చితంగా దీనికి కారణం చంద్రబాబు నాయుడు, బీజేపీ పార్టీ అని చెప్తానండి నేను. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులకు కానివ్వండి, ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, మళ్ళీ చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇవన్నీ ఆపడానికి గల కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీతో వీళ్ళు చేసిన కూటమి వల్ల ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారండి. బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసుకుని ఆ ముసలి వాళ్ళు పాపం తీసుకోవాల్సిన వాళ్ళకి అంత ఇబ్బంది ఏంటండి. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళని చూస్తే బ్యాంకుల దగ్గర అలాగా పడిగాపులు ఎండలో మాకే బాధ అనిపిస్తుంది చాలా. ఇంత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల మీద ఇంత కక్ష కట్టిన చంద్రబాబుకి ఖచ్చితంగా మేము రానున్న మే 13 తారీఖు ఎలక్షన్లో బుద్ధి చెప్పు తీరుతామండి మేమంతా కూడా. చంద్రబాబు నాయుడికి అర్థమైపోయింది, మేము ఖచ్చితంగా వాళ్ళైతే ఓడిపోతారని వాళ్ళ భయం మీద పుట్టుకుంది ఆల్రెడీ. ఆ ఓడిపోతున్న ఆ భయంతో ప్రతిదీ కూడా వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఆపడానికి ట్రై చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు బీజేపీతో జతకట్టి ఎలక్షన్ కమిషన్ని కంట్రోల్లో పెట్టి లబ్ధిదారులకు అందాల్సినటువంటి స్కీములన్నీ కూడా ఆపేశారు. అందువల్ల లబ్ధిదారులకి స్కీములు అందట్లేదు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు రానున్న ఎన్నికల్లో కూడాను చంద్రబాబుకు బుద్ధి చెప్పే విధంగా ఓటు వేసి తగిన గుణపాఠం చెప్తామని కూడా చెప్తున్నారు. వీడియో శ్రీశ్వత, యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.